Thank you.
సరే, మరి కథ వినక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మీరు అలానే కూర్చొని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరిశుద్ధమైన దేవ, జీవికల నాయన, సర్వశక్తిమంతుడా, మధ్యాహ్న కాల సమయంలో తండ్రి కూడి వచ్చడం మీకు చేసిన మేలు బట్టి మీకు ఎంత వందములు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి వచ్చిన బిడ్డలు అనేక మంది రావాలి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డలకు ప్రభావ మరి నీకు వాక్యం ఎలా బోధించే వాళ్ళకి కావాల్సిన జ్ఞానం ప్రభావ, మరి వారికి కూడా వినడానికి కావాల్సిన చెవులను ప్రభా శ్రద్ధను కూడా మీరు దయచేయండి ప్రభా. నీకు వాక్యం ప్రభావ తెలుసుకోవడం ద్వారా ఆత్మీయంగా ఎదుగుటకు ప్రభావ కావాల్సిన కృపను ప్రభావ మీరు అనుగ్రహించండి. ఒక దేవాన్ని ఆయన తండ్రి బిడ్డలో కార్యం చేస్తున్నామని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. సరే, మీకు అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వచ్చాయా, లేకపోతే తర్వాత మీకు హాలిడేస్ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు సమ్మర్ వెకేషన్ వచ్చింది కదా? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓకే, సో ఇప్పుడు మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా అందరూ. కొంతమంది 5th లో ఉన్నవాళ్ళు 6th కి వెళ్తారు, 6th లో ఉన్నవాళ్ళు 7th కి వెళ్తారు, 7th వాళ్ళు 8th కి వెళ్తారు. సరే, మీరందరూ హైయర్ క్లాస్కి వెళ్తారు కదా? హైయర్ క్లాస్కి పోవాలి అంటే ఒకవేళ మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో FAIL ఉందనుకోండి, మీరు వెళ్తారా? వెళ్ళరు కదా? మళ్ళీ అదే క్లాస్లో చదవాలి కదా? సరే, ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి పేరు అరుణ్. ఏం పేరు అబ్బాయి పేరు? అరుణ్. అయితే ఎగ్జామ్స్ రాశాడంట. ఆ ఎగ్జామ్ లో మ్యాథ్ ఎగ్జామ్ లో ఆయనకు హై గ్రేడ్స్ వచ్చినాయంట. అంటే 10 గ్రేడ్స్ వచ్చినాయి. ఎన్ని గ్రేడ్స్ వచ్చాయి? అంతమంది గ్రేడ్స్ కదా, మార్క్స్ ఇస్తారు ప్లస్ గ్రేడ్స్ ఇస్తారు కదా, 10 గ్రేడ్ 9 అలా ఇస్తారు కదా. సో అబ్బాయికి ఎన్ని గ్రేడ్స్ వచ్చాయంట? 10 గ్రేడ్స్. సో 10 గ్రేడ్స్ వస్తే
చేస్తూ నా అందరికీ చూపిస్తాను కదా ప్రోగ్రెస్ రిపోర్ట్. చూడండి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత మంచి గ్రేడ్స్ వచ్చినాయో చూడండి నాకు అని అందరికి తీసుకెళ్ళి చూపిస్తారు కదా. సో ఆ అబ్బాయి కూడా హ్యాపీగా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకు చూపించాడట. అమ్మ చూడు నాకు మంచి గ్రేడ్స్ వచ్చినాయి, నాకు హైయెస్ట్ గ్రేడ్ వచ్చింది మ్యాథ్లో అని చెప్పాడు. తర్వాత వాళ్ళకు ఆ అబ్బాయికి ఒక చిన్న చెల్లెలు ఉందంట. అయితే ఆ అబ్బాయి చదువులో చాలా బాగున్నాడట. చదువులో ఎలా ఉన్నాడట? చాలా బాగున్నాడట. కాబట్టి మ్యాథ్లో 10 గ్రేడ్స్ వచ్చినాయి కదా. అయితే చాలా మాట వినేవాడు కాదట. ఏమి వాళ్ళ అమ్మాయి ఏదైనా పని చేయని ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు అమ్మ నువ్వే చేసుకో అని చెప్పేవాడు. కొంచెం నీళ్ళు తెచ్చి నాన్న అంటే ఏమనేవాడంట, నువ్వే పోయి తెచ్చుకో అమ్మా. చెల్లిని కొంచెం చెల్లిని ఆడిపించుకో నాన్న అంటే ఏమనేవాడంట, అమ్మ నువ్వే చూసుకో అమ్మా, నేనేం చేయను అని చేసేవాడు కాదట. మరి ఇలా చేయడం మంచిదేనా? చదువులో చాలా బాగున్నాడు కదా ఆయన. చదువులో బాగున్నప్పుడు ఏమనుకుంటాడు, నేను అన్నింటిలో బాగుంది అనుకున్నాను. కానీ అక్కడ దేంట్లో బాగాలేడు ఆయన బిహేవియర్. అంటే ఆయన చదువులో అయితే చాలా బాగున్నాడు. అయితే వాళ్ళమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. చూడు నా కొడుకు ఎంత బాగా చదువుతున్నాడు, కానీ చెప్పిన మాట వినాడు కదా అని ఒకరోజు కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉందట. ఏమని మాట్లాడుతుంది, నువ్వు చదువులో చాలా బాగున్నావు నాన్న, చక్కగా చదువుతున్నావు, కానీ నీవు అమ్మ మాట కూడా వినాలి. తర్వాత ఇంట్లో పనులు చేయాలి, అన్నిట్లో మంచిగా ఉండాలి. చదువులో ఒకటే కాదు, అన్నిట్లో కూడా మంచిగా ఉండాలి అని చెప్పినప్పుడు తనకు అర్థం కాదు, తను అలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఇలాంటి రాజే ఉన్నాడు అనమాట. ఆ రాజు పేరు యెహోషాపాతు. ఎవరు ఆ రాజు? యెహోషాపాతు. ఆయన యూదుల రాజు. సో వారి తండ్రి పేరు ఆసా. ఆసా గురించి తర్వాత తెలుసుకుందాము. ఫస్ట్ మనము యెహోషాపాతు వాళ్ళ తండ్రి లాగానే చాలా మంచి పనులు చేస్తున్నాడంట. యాక్చువల్గా వాళ్ళ తండ్రి కూడా చాలా మంచి పనులు చేస్తాడు. అయితే యెహోషాపాతు కూడా చాలా మంచి పనులు చేస్తాడంట. ఏమేమి మంచి పనులు చేస్తాడంటే, సొలొమోను మంచి ఏం కట్టించాడు? మందిరం కట్టించాడు కదా. దేవునికి ఒక మందిరం కట్టించాడు. తర్వాత ఇశ్రాయేల్ ఏం చేసేవాళ్ళంటే, దేవుని మందిరం ఉన్నా కూడా పోయి వేరే దేవతలకు పూజ చేసేవాళ్ళంట. తర్వాత వేరే దేవతలకు ఏం కట్టించేవాళ్ళు? బలిపీఠం, అంటే బలులు అర్పించడానికి బలిపీఠము. సో అలాంటివన్నీ చేశారంట. అయితే ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే, ఆ బలిపీఠాలన్నీ పడగొట్టి, తర్వాత ఆ విగ్రహాలన్నింటినీ కూడా బాగా ముక్కలుగా చేసి, అంటే వాటిని అన్నింటినీ కూడా తీసేసినాడు. తర్వాత మంచిగా అన్ని, అంటే ప్రజలందరికీ దేవుని వాక్యము చెప్పించేలాగా మనుషుల్ని పంపించి వేరే వేరే చోటికి పోయి దేవుని వాక్యము చెప్పడానికి కూడా ఆయన చేసినాడు. అంటే మంచి పనులు చేశాడు. ఏమేమి మంచి పనులు చేశాడు? ఫస్ట్ ఏం చేశాడు? బలిపీఠాల్ని పగలగొట్టాడు. చెప్పండి, బలిపీఠము పగలగొట్టాడు. ఎవరి బలిపీఠం? ఇతర దేవతల బలిపీఠాలు. పగలగొట్టాడు. తర్వాత రెండోది ఏం చేశాడు? విగ్రహాలన్నీ కూడా చెక్కలు ముక్కలుగా చేసి వాటిని అన్నింటినీ కూడా పారదోలాడు. తర్వాత ఏం చేశాడు? తను వేరే వాళ్ళని పంపించి, దూతల్ని పంపించి ఆ దేశం అంతటా కూడా దేవుని వాక్యము చెప్పించాడు, బోధించాడు. సో ఈ 3 పనులు మంచివేనా కాదా? మంచివే. కానీ ఆయన ఒక తప్పు చేశాడు. ఏంటో తెలుసా? ఆయన యూదుల రాజు, అంటే యూదా గోత్రం 2 గోత్రాల పైన రాజుగా ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేల్ రాజు కూడా ఉన్నాడు. కానీ ఇశ్రాయేల్ రాజులు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఎప్పుడు అన్య దేవతలకు పూజిస్తూ వాళ్ళ విగ్రహారాధనలో ఎక్కువగా ఉంటూ ఉన్నవాళ్ళు అనమాట. అలాంటి రాజుతో వియ్యమొందినాడు. అంటే తన యెహోషాపాతు కుమారునికి అక్కడ నుండి కుమార్తె, అంటే కోడల్ని తెచ్చుకున్నాడు. సో మరి తప్ప కరెక్ట్? అది దేవుని బిడ్డలు జనరల్ గా ఏం చేయాలి? దేవుని బిడ్డలతోనే ఉండాలి కదా. ఎస్, వెరీ గుడ్. తప్పు కదా. దేవుని బిడ్డలు ఎవరితో కలిసి ఉండాలి? దేవుని బిడ్డలతోనే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ రాజు యొక్క
అంటే ఆ రాజు ఆయన పేరు ఆహాబు. ఆహాబు యొక్క కుమార్తెను ఆయనకు కోడలుగా చేసుకున్నాడు. అంతేకాకుండా ఏం చేసినాడంటే ఆహాబు రాజు యెహోషాపాతు రాజును నువ్వు నాతో కూడా వచ్చి నాకు యుద్ధంలో సహాయం చేయి అని అడిగినాడు. ఎవరు అడిగినారు? ఆహాబు రాజు. ఎవరిని అడిగినారు? యెహోషాపాతు రాజును. ఎవరిని? యెహోషాపాతు మంచి రాజా లేకపోతే చెడ్డ రాజా? మంచి రాజు. ఏమేమి మంచి పనులు చేశాడు చెప్పండి? బలిపీఠంను పగలగొట్టాడు. రెండోది విగ్రహాలన్నింటినీ కూడా పగలగొట్టాడు. ఓకే. మూడోది దేవుని వాక్యంను అందరికీ చెప్పించాడు కదా. 3 మంచి పనులే కదా. కానీ ఒక చెడ్డ పని చేశాడు. ఏంటి ఆ చెడ్డ పని? ఆహాబు యొక్క కూతుర్ని తనకి ఏం చేసుకుంటున్నాడు? కోడలుగా చేసుకున్నాడు. చేసుకోవడం మాత్రమే కాకుండా ఆ ఇంటితో ఏం పెట్టుకున్నాడు? సంబంధం పెట్టుకున్నాడు. కాబట్టి ఆ ఆహాబు రాజు ఏమని చెప్పాడు? నీవు నాతో కూడా యుద్ధానికి రాని పిలిచినాడు అన్నమాట. పిలిస్తే వెళ్ళినాడు. ఎవరు వెళ్ళారు? యెహోషాపాతు రాజు. వెళ్ళిన తర్వాత ఆహాబు రాజు యెహోషాపాతు. అయితే ఈ యెహోషాపాతులో దేవుని భయం ఉంది కాబట్టి ఆయన ఏమని అడుగుతాడంటే దేవుని ప్రవక్తలు లేరా? ప్రవక్తలను మనము అడిగి తెలుసుకుందాము. ఒకవేళ మనం యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో మనకు విజయం వస్తుందా లేదా అని మనము దేవుని ప్రవక్తలను అడుగుదాము అని అడిగినప్పుడు ఆహాబు ఏం చేస్తాడంటే 400 మంది ప్రవక్తలను తీసుకొస్తాడు. ఎంతమంది? 400 అంటే 400 ప్రాఫిట్స్. కానీ వాళ్ళందరూ దేవుని ప్రవక్తలు కాదు. వాళ్ళంతా కూడా వచ్చి ఏమని చెప్తారంటే మొండి, మీరు యుద్ధానికి మొండి, మీరు గెలుస్తారు, మీకేమి తిరుగులేదు, మీరు వెళ్ళొచ్చు అని ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారనమాట. చెప్తే యెహోషాపాతుకు నమ్మకం కుదరలేదు. కాబట్టి ఏం చేస్తాడంటే దేవుని వాక్యమును, దేవుని మాటను కరెక్ట్ గా చెప్పే ప్రవక్తలు ఎవరు లేరా అని అడిగినప్పుడు ఉన్నాడు ఒక ఆయన పేరు మీకాయా. ఆయన ఎప్పుడు కూడా నా గురించి మంచి చెప్పడు, ఎప్పుడు నా గురించి ఆయన ఏం చేస్తాడు? చెడే చెప్తాడు. కాబట్టి వద్దులే అంటాడు. కానీ యెహోషాపాతు లేదు, పిలిపించు, మనము దేవుని చిత్తం తెలుసుకొని ఆ తర్వాత వెళ్దాము అని చెప్పేసి అడిగినప్పుడు ఏం చేస్తాడంటే ఆ మికాయాను పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత ఆయన వచ్చి ఏమని చెప్తాడంటే ఆహాబు రాజు ఫస్ట్ వచ్చి ఆయన కూడా ఏమని చెప్తాడంటే, ఎందుకంటే ఆయన వస్తున్నప్పుడే దారిలో చెప్తారనమాట, నువ్వు పోయి రాజు వాళ్ళకి విజయం కలుగుతుంది అని చెప్పాలి నీవు అని ముందే చెప్తారనమాట. కానీ ఆయన అంటాడు, నాకు దేవుడు ఏం బయలుపరిస్తే నేను అదే మాట్లాడతాను, అబద్ధాలు చెప్పను అని అంటాడు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత రాజా నేను పోవద్దండి, పోతే మీకు ఏమవుతుంది? మరణం వస్తుంది. ముఖ్యంగా ఆహాబు గురించి చెప్తాడనమాట, నీవు తిరిగి రావు, నువ్వు మరణిస్తావు యుద్ధ భూమిలో అని చెప్పినప్పుడు ఆయన తిరిగి ఏమాత్రం కూడా ఆయన మాట వినకుండా ఆయన తీసుకెళ్లి జైల్లో వేస్తారు. జైల్లో వేసి మేము తిరిగి వచ్చేంత వరకు ఈయన ఎక్కడ పెట్టాలా? చెరసాల్లోనే పెట్టండి, జైల్లోనే పెట్టండి అని చెప్పేసి ఆహాబు యెహోషాపాతు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్తారు? యుద్ధానికి వెళ్తారు. చూడండి ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? రాజులు కదా, ఇద్దరు రాజులు కనబడుతున్నారు కదా. ఒకరు ఆహాబు, ఇంకొకరు ఎవరు? యెహోషాపాతు. ఒకరు ఆహాబు, ఒకరు యెహోషాపాతు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరిని పిలిపిస్తున్నారు? ఇక్కడ ప్రవక్తలను. చూడండి ఇక్కడ ఎవరు వచ్చారు? ప్రవక్తలు. ప్రవక్తలు వచ్చి ఏం చెప్తున్నారు? ఎంతమంది ప్రవక్తలు వచ్చారు? అబద్ధ ప్రవక్తలు 400 మెంబర్స్. ఎంతమంది? అయితే ఇక్కడ కొద్ది మందిని చూస్తున్నాం మనం. ఇక్కడ 400 మెంబర్స్ వస్తారనమాట. వాళ్ళంతా ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళండి, మీకేమైతుంది? యుద్ధంలో విజయం వస్తుందంటే మీరు గెలుస్తారు, మీరేం ఓడిపోరు, మీరు బాగా తిరిగి వస్తారు అని చెప్తున్నారు. తర్వాత ఏమవుతుందంటే యెహోషాపాతు ఆహాబు ఇద్దరు ఏం చేస్తారు? యుద్ధానికి వెళ్తారు. అయితే వెళ్ళేటప్పుడు ఆహాబు ఏం చేస్తాడంటే యెహోషాపాతుకు ఒక చిన్న రాంగ్ సజెషన్ ఇస్తాడనమాట. ఏమని ఇస్తాడు అంటే, నీవు రాజవేషంలో రా, నేను మాత్రం మారువేషం వేసుకొని వస్తాను యుద్ధంకి. ఏమని చెప్తాడు రాజుకు? యెహోషాపాతుకి ఏమని చెప్తాడు ఆహాబు రాజు? నీవు
రాజవేషం అంటే రాజ వస్త్రం ధరించుకొని రా, కానీ నేను మాత్రం ఎలా వస్తాను? మారు వేషంలో వస్తాను అని ఇద్దరు యుద్ధ భూమికి వెళ్తారు. చూడండి ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఇక్కడ యుద్ధం జరుగుతా ఉంది. ఏం జరుగుతా ఉంది? ఇక్కడ జరుగుతా ఉంది. కనబడుతుంది కదా. యుద్ధంలో ఇంతకుముందు ఏం యూజ్ చేసేవాళ్ళు? కత్తులు, బాణాలు. ఇప్పుడు ఏం వేస్తారు? బాంబ్స్ కదా. ఏం వేస్తారు ఇప్పుడు? ఏం వేస్తాయి ఇప్పుడు? గుర్రాలు, రథాలు వస్తాయా? ఇప్పుడు ఏమొస్తాయి? ఏమొచ్చేస్తాయి? ఏమొస్తాయి? వెరీ గుడ్. రాకెట్స్, ఫ్లైట్స్, మిసైల్స్ ఇక్కడ నుండో వచ్చి మన మీద ఏం వేసేస్తాయి? బాంబే. అయితే ఇక్కడ మాత్రము ఏం జరుగుతా ఉంది? యుద్ధంలో బాణాలు వేస్తున్నారు. అయితే ఒక బాణం వచ్చి ఎవరికి తగులుతుందంటే, ఎవరు రాజవేషంలో ఉన్నారు? యెహోషాపాతు. యాక్చువల్ గా రాజు ఎవరు అక్కడ? ఆహాబు రాజు కదా. ఇశ్రాయేల్ దేశానికి రాజు ఎవరు? ఆహాబు. కానీ యెహోషాపాతుని ఏమని, నువ్వు నాకు సహాయం చేయి, వచ్చి యుద్ధంలో హెల్ప్ చేయి అని అడిగినప్పుడు ఈయన వస్తాడు. కాబట్టి ఎవరు రాజవేషంలో ఉండాలి? ఆహాబు ఉండాలి. కానీ ఇక్కడ ఎవరున్నారు? యెహోషాపాతు. అయితే యుద్ధంలో ఏమైతుందంటే ఒక బాణం వచ్చి యెహోషాపాతుకు తగులుతుంది. చూడండి ఇక్కడ ఏమైంది? ఇక్కడ యెహోషాపాతుకి ఏం తగిలింది? బాణము తగిలింది. బాణం తగలగానే వెంటనే ఆయన ఏం చేస్తాడంటే, వెంటనే దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తాడు. దేవుని వైపు, దేవా నీవు నన్ను రక్షించు అని గట్టిగా ప్రార్థన చేసినప్పుడు తిరిగి దేవుడు ఆయన మీద కనికరం చూపించి ఆయన తప్పించుకునేలాగా చేస్తాడు. అయితే ఆహాబు మారువేషంలో ఉన్నాడు. అయినా సరే ఏమైతుంది? వచ్చి ఒక బాణం ఆయన తగిలి వెంటనే ఆయన రథం ఆయనకు చెప్తాడు, నన్ను తీసుకొని పో, నాకు గాయం తగిలింది అంటాడు. కానీ మధ్యలోనే చనిపోతాడు. తర్వాత ఆహాబు చనిపోయి తర్వాత ఆయన రక్తం కూడా కుక్కలు తాగుతాయి. సో అటువంటి మరణము ఎవరు పొందుతారు? ఆహాబు. తిరిగి వచ్చాడా? తిరిగి రాజ్యానికి వచ్చాడా? ఎవరు చెప్పాడు కరెక్ట్? 400 మంది ప్రవక్తల లేకపోతే ఒక్క ప్రవక్త, మీకాయ ప్రవక్తన? ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మీకాయ ప్రవక్త కదా. ఆయన దేవుని ప్రవక్త కాబట్టి నిజం మాట్లాడాడు. అయితే ఎందువల్ల ఇలా జరిగింది అనుకుంటారు మీరు? యెహోషాపాతు ఏం చేశాడు? ఫస్ట్ అన్ని మంచి చేశాడు కదా, అన్ని పనులు కరెక్ట్ గా చేశాడు. కానీ ఒక్క పని తప్పు చేశాడు. ఏం చేశాడు తప్పు పని? ఆయన ఇశ్రాయేల్ రాజు యొక్క కూతుర్ని తన కొడుక్కి చేసుకోవడము తప్పు అన్నాడు. అలా తప్పు చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆయనకు నష్టం జరుగుతుంది కదా. మరణానికి చాలా దగ్గరగా పోతాడు. బాణం తగిలింది కదా. తగిలిందా లేదా? తగిలింది. తగిలితే ఏమైతుంది? జనరల్ గా చనిపోతాడు. కానీ ఆయన ఏం చేశాడు? తిరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థించినందుకు ఆయన ప్రాణము కాపాడబడింది. సో మనం కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే మన లైఫ్ లో కూడా మనమంతా కూడా ఇంకా ఎలా ఉంటామంటే అన్ని లెసన్స్ చదవాలా కదా. ఏమనుకుంటాం మనము? అన్ని లెసన్స్ నేర్చుకోవాలా, కొన్ని లెసన్స్ వదిలేద్దామా? నో మేడం, చదవాలి కదా అన్ని. 5 లెసన్స్ ఉన్నాయనుకోండి, 5 లెసన్స్ చదువుతారా లేదా? చదవాలి. అమ్మ చెప్పిన మాట వింటారా లేదా? నాన్న చెప్పిన మాట వింటారా లేదా? ఒకవేళ అమ్మ ఇప్పుడు డబ్బులు లేవమ్మా, ఇది కొనుక్కోవద్దు, నెక్స్ట్ మంత్ లేదంటే తర్వాత కొనిస్తాను అంటే ఏం చేయాలి? వినాలా? లేకపోతే వినాలి కదా. వినాలియా? లేకపోతే లేదు నాకు ఇప్పుడే కావాలా, నాకు తెచ్చిస్తావా లేదా? నాకు తెచ్చివ్వకపోతే నేను ఏం చేస్తాను? ఈ మాట అసలు వినాను కదా. ఇలాంటి మాట చేస్తాం కదా మనం చాలా సార్లు. కానీ అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇది ఒక మంచి దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి, తర్వాత మనల్ని కరెక్ట్ చేయడానికి దేవుని వాక్యంలో ఇవన్నీ కూడా నిజమైన ఇవి. దేవుని వాక్యము సత్యం కదా. అవన్నీ నిజమైన జరిగిన సంఘటనలు, అవన్నీ మన కొరకే రాసి పెట్టున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము దేవుని మాట వినాలి, దేవుని
చెప్పిన మాట ప్రకారం వినాలి, తల్లిదండ్రులు చెప్పినవి వినాలి, తర్వాత స్కూల్లో టీచర్స్ చెప్పిన మాటలు కూడా వినాలి, పెద్దలు ఎవరైనా ఏదైనా చెప్తే వినాలి. తర్వాత ఏదైనా చెడ్డది ఉందంటే దాని నుండి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. చెడ్డకి చేయాలా, దూరంగా ఉండాలా? ఎవరైనా మనల్ని సరే ఈరోజు సినిమాకి వెళ్దాం రండి, ప్రీవియస్ అయిపోయిన తర్వాత అన్నారు అనుకోండి, ఏం చేయాలి? ఎస్ నేను కూడా వస్తా, నాకు కూడా టికెట్ కొను అని చెప్పాలి కదా. చెప్పాలా? చెప్పకూడదు. ఏమనాలి? నో సినిమా. తర్వాత లేదంటే అక్కడ ఒక డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, మళ్ళీ పోదాం చూద్దాము అంటే వెళ్ళాలా? వెళ్ళకూడదు కదా. ఇవన్నీ ఏమవుతాయి? దానివల్ల మనము దేవుడి నుండి దూరంగా పోతాం. సో యెహోషాపాతు కూడా అలాగే జరిగింది. కానీ అంటే ఏం చేస్తాడు? ఆయన తన తప్పు తెలుసుకొని తను తాను దేవునికి అప్పచెప్పుకున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. సరే, యెహోషాపాతు వాళ్ళ తండ్రి పేరు ఎవరైనా చెప్పగలరా? తెలుసా ఎవరికైనా? యెహోషాపాతు వాళ్ళ తండ్రి పేరు ఎస్ ఆసా. ఆసా తండ్రి పేరు అబియా. ఆసా తండ్రి పేరు ఎవరు? అబియా. అబియా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు యెహోషాపాతు. ఓకే, అబియా కుమారుడు ఎవరు? ఆసా. ఆసా కుమారుడు ఎవరు? యెహోషా. అబియా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు యెహోషాపాతు. ఇందాక యెహోషాపాతు గురించి తెలుసుకున్నాం కదా మనము. సరే, ఇప్పుడు ఆసా గురించి కూడా, మరి ఆసా గురించి తెలుసుకునే దానికంటే ముందు ఒక ఫ్యామిలీ, ఇప్పుడు మనమందరం ఈ మందిరానికి వచ్చాం కదా కదా నెక్స్ట్ ఇయర్ ఈ మందిరము ఇక్కడ కాకుండా ఇంకో చోటికి షిఫ్ట్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇట్స్ నాట్ రియల్ అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? అన్ని షిఫ్ట్ చేయాలి కదా. ఇక్కడ ఉన్నవన్నీ ఏం చేయాలి? మనము షిఫ్ట్ చేయాలి కదా. ఎక్కడైతే కొత్త మందిరం ఉందనుకోండి, అక్కడ కొత్త ప్లేస్ తీసుకొని, పెద్దది ఉందనుకోండి, అక్కడికి వెంటనే తీసుకొని వెళ్ళాలి. సో అయితే ఒక ఫ్యామిలీ, వాడు కూడా ఎడ్వర్డ్ అనే అంకుల్, ఆయన కూతురు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంట? ఇల్లు షిఫ్ట్ అవుతున్నారంట. ఏం షిఫ్ట్ అవుతున్నారు? సుహాస్ వాళ్ళు కూడా రీసెంట్ గా కొత్త ఇల్లు కొన్నారు కదా, మరి అంతా షిఫ్ట్ అయ్యారు కదా. దగ్గరే వాళ్ళ ఇల్లు, ఆ ఇంటికి కొత్త ఇంటికి చాలా దగ్గర కాబట్టి ఈజీగా షిఫ్ట్ అయ్యారు. అయితే షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? సామాన్లన్నీ మోసుకొని పోవాలి కదా. మోసుకొని పోవాలా లేదా? సరే, మీరు అందరూ చాలా అలసిపోయినట్టున్నారు. ఒక్కసారి ఇలా ఇలా అనండి, చేతులు సైలెంట్ క్లాప్స్. ఒక్కసారి. వెరీ గుడ్. బాయ్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు, గర్ల్స్ కూడా వెరీ గుడ్. సరే, ఇప్పుడు కొంచెం సైలెంట్ గా కొంచెం చిన్న కథ, జస్ట్ ఒక 10 minutes లో అయిపోతుంది. సరేనా? ఇప్పుడు ఎడ్వర్డ్ అంకుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు. ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు సామాన్లు అన్ని కూడా ఏం చేయాలి? తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్తా ఉన్నారు. అయితే ఆయనకు ఒక కూతురు ఉంది, చిన్న కూతురు ఉంది. ఆ కూతురు ఏం చేస్తుందంటే ఒక చిన్న బాక్స్ తీసుకొని వెళ్తా ఉంది. అది కొద్దిసేపు మోసిన తర్వాత తనకు చాలా బరువుగా అనిపించిందంట. వెంటనే ఏమంటుందంటే, డాడీ డాడీ వచ్చి ఈ బాక్స్ తీసుకెళ్ళు డాడీ అంటే అప్పుడు ఎడ్వర్డ్ అంకుల్ ఏం చేస్తున్నారు? వెంటనే వచ్చి ఆ బాక్స్ తీసుకొని తను వెళ్తూ ఉంటే మళ్ళీ ఈ అమ్మాయి ఏమంటుందంటే, డాడీ డాడీ వెయిట్ డాడీ అంటుంది. అంటే వాళ్ళ డాడీ మళ్ళీ ఆగుతాడు. ఆగిన తర్వాత నేను కూడా మోస్తాను డాడీ ఉండండి అంటుంది. నేను కూడా మోస్తాను అంటే అప్పుడు వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇలా రానా చదువురా, నేను చేయపడు ఓకే పట్టు అంతే. ఓకే, ఇప్పుడు నేను ఎవరు పట్టుకున్నారు బైబిల్? ఎవరు పట్టుకున్నారు? గౌతమ్. ఆంటీ పట్టుకున్నారా? గౌతమ్ పట్టుకున్నారా? బరువు ఎవరు మోస్తున్నారు? ఆంటీ. గౌతమ్ మోస్తున్నాడా? కానీ గౌతమ్ ఏమని చెప్తాడు? అరే నేను బైబిల్ ఆంటీని పట్టుకున్నా అని చెప్తాడు. అలానే ఆ పాప కూడా ఏం చేస్తుందంటే, ఆ పాప బాక్స్ ఎవరు మోస్తున్నారు? యాక్చువల్గా వాళ్ళ డాడీ. కానీ ఆ పాప ఏం చేస్తుంది? కింద ఊరికే చేతులు పెడుతుంది అనమాట. చేతులు ఇలా జస్ట్ చేతులు పెట్టి
ఆ డోర్ నుండి బయటకు పోయిన తర్వాత అందరితో చెప్తుందంటే నేను నా బాక్స్ మోస్తున్నానని చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాను. అంటే ఇక్కడ దేవుడు కూడా మన గురించి ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. కాబట్టి మన భారం అంతా కూడా ఎవరు మోస్తున్నారు? దేవుడే మోస్తున్నాడు కదా. మోస్తున్నాడా లేదా? మొదటి పేతురు 5:7 అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చదవండి. మొదటి పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక ఈ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక ఈ చింత యావత్తు ఆయన మీద వేయండి. సో ఎవరు మన గురించి చింతిస్తున్నారు? దేవుడు. సో మన చింత ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. సో మనం దేవుని మీద వేస్తే ఏమవుతుంది? మనకు బరువు ఉంటుందా? నేను ఇందాక చూపించాను కదా, బైబిల్ ఎవరు మోసారు? బరువు ఎవరికి ఉంది? ఆంటీకి ఉంది. కానీ గౌతమ్ ఏం ఫీలింగ్ లో ఉన్నాడు? నేనే బైబిల్ మోసాను. అంటే దేవుడు మన భారం అంతా, ఇప్పుడు నేను ఎలా ఈ బైబిల్ పట్టుకొని నేను నిలబడ్డాను, అలానే దేవుడు మన భారం అంతా కూడా మోస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక రాజు నేను మీకు చెప్పాను కదా, ఆసా రాజు ఎవరి తండ్రి? యెహోషాపాతు తండ్రి. సో ఆయన కూడా ఆయన అబియా రాజు వచ్చేసి చాలా చెడ్డ రాజు అంట. అంటే విగ్రహాలు పూజించేవాడు, తర్వాత ఉన్నత స్థలాలు బయలుదేవతకు అన్నిటికీ పూజించేవాడంట. కానీ ఆసా రాజు మాత్రము చాలా గొప్ప పనులు చేశాడు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన, చెప్పగలరా? ఇక్కడ ఏం చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు? ఇక్కడ సూర్యుడు తీసుకొని పగలు కొడుతున్నారు. ఏం పగలు కొడుతుండొచ్చు చెప్పండి? విగ్రహాలు. వెరీ గుడ్. బలిపీఠాలు, విగ్రహాలు అన్ని కూడా ఏం చేస్తున్నారు? ఎందుకు పగలు కొడుతున్నారు? ఇవన్నీ కూడా అన్య దేవతల బలిపీఠాలు, విగ్రహాలు. సో అవి చేశాడు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఆయన ఆ దేశము యొక్క భద్రత కొరకు, భద్రత అంటే ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగేది? ఎప్పుడు రాజులు ఇంకొక రాజ్యాన్ని సంపాదించడం కోసం ఏం చేసేవాళ్ళు? యుద్ధాలు చేసేవాళ్ళు కదా. వాళ్ళ కోట లోపలికి పోయి వాళ్ళని ఓడించేస్తే అప్పుడు ఏమైతుంది? ఆ రాజ్యము వాళ్ళదే కదా. అలాగే ఉండేది కదా. అయితే అలా జరగకూడదని ఈ రాజు ఏం చేసినాడు చూడండి, వాళ్ళ భద్రత కొరకు చక్కని భద్రతా సామాగ్రి ఏర్పరిచినాడు. ఇక్కడ అన్ని ఏర్పడుకున్నారు చూడండి, డాలు, షీల్డ్ ఉంది కదా. తర్వాత పెద్ద పెద్ద వాయిస్ సైలెంట్ కూర్చోండి. జస్ట్ 2 minutes అయిపోతుంది. ఓకేనా? సైలెంట్ కూర్చుంటే అయిపోతుంది, లేదంటే మళ్ళీ. ఓకే, ఏం చేస్తున్నారు ఇక్కడ? డాలు, తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్రాకారాలు అంటే పెద్ద పెద్ద గోడలు, అవన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? కట్టిస్తున్నాడు. తర్వాత అంటే ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాడు ఆయన? వాళ్ళ రాజ్యం యొక్క భద్రత కొరకు. అంతేకాకుండా ఆయన ప్రజలకు అందరికీ దేవుణ్ణి ఆరాధించడము నేర్పిస్తాడు. అంటే దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర బలులు అర్పించేది. సో బలులు ఎక్కడ అర్పించాలి? దేవుని మందిరంలో. అంటే ఆరాధించడం అన్నమాట. ఎక్కడ ఆరాధించాలి? దేవుని మందిరంలో. ఇవన్నీ కూడా ఏం చేస్తాడు ఆయన? ఆశా ప్రజలకు అందరికీ నేర్పిస్తాడు. కాబట్టి ఏమవుతుందంటే ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా ఎంతో పీస్ఫుల్ గా పడుకున్నారంట, ఎంతో పీస్ఫుల్ గా జీవించారంట. ఎందుకు పీస్ఫుల్ గా ఉన్నారు? ఎందుకు పీస్ఫుల్ గా ఉన్నారు చెప్పండి? పెద్దమ్మాయి చెప్పాలి. ఏ రాజు రాలేడు మన దేశానికి. ఎందుకు రాలేడు? భద్రత ఉంది కదా వాళ్ళకి కదా. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో పోరాడడానికి కావాల్సిన సామాగ్రి లేదంటే మెటీరియల్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. అంతేకాకుండా వాళ్ళ ప్రాకారాలన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి
ఆరాధిస్తున్నారు అంటే దేవుని మీద ఆధారపడుతున్నారు. అయితే ఒకసారి ఏమైతుందంటే యుద్ధము జరుగుతుంది. యుద్ధానికి ఒక రాజు వస్తాడు. వీళ్ళ పైన యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వెంటనే ఆసారాజు తన్ను తాను తగ్గించుకొని ఏమంటాడంటే, దేవా నేను మాకు చేత కాదు, మేము ఏమి చేయలేము, పిల్లలు మాకేమి చేత కాదు. నాకు అమ్మాయి చెప్పింది కదా, ఎడ్వర్డ్ అంకుల్ కూతురు ఏం చెప్పింది, నేను మోయలేని డాడీని నువ్వు మోయి అంటుంది కదా. మోస్తాడా లేదా వాళ్ళ డాడీ? మోస్తాడు కదా. అయితే ఇక్కడ ఈ ఆసారాజు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు, మేమేమి చేయలేము దేవా, నీవే మాకు సహాయం చేయని ప్రార్థించినప్పుడు ఆ యుద్ధానికి వచ్చిన వాళ్ళు వెంటనే ఏమైతుంది, ఎక్కడి నుండి వచ్చారో అదే వేళ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. సో ఇలాగూ ఆసారాజు కాలంలో ప్రజలందరూ కూడా ఎంతో నెమ్మదిగా ఎంతో సమాధానంగా జీవిస్తారు. సో అటువంటి లైఫ్ మనకు కూడా కావాలి కదా, అందరికి ఇష్టమే కదా. ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలని ఇష్టపడతారా, లేకపోతే ఎప్పుడు సాడ్ గా ఉండాలని ఇష్టపడతారా? హ్యాపీగా ఉండాలి కదా, అందరికి ఇష్టం కదా హ్యాపీగా ఉండాలి. మరి హ్యాపీగా ఉండాలంటే ఎవరి దగ్గర ఉండాలి మనము? దేవుని దగ్గర. ఎలా ఉండాలి? దేవునికి మనం సమీపంగా ఉండాలంటే ఏమేమి చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పొద్దుట లేవగానే ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. తర్వాత ఏం చదవాలి? వాక్యం చదవాలి. తర్వాత బైబిల్ చదవాలి. తర్వాత ఇంకేం చేయాలి? దేవుని సహాయం కొరకు ఏదైనా పని చేసే ముందు ఏం చేయాలి? దేవుని సహాయం కొరకు అడగాలి. దేవా మేమేమి చేయలేము, మాకు చేత కాదు, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలవు అని ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా దేవుడు మనకు తప్పకుండా సహాయము చేస్తాడు. సో ఇప్పుడు టోటల్ గా ఎన్ని లెసన్స్ నేర్చుకున్నాము? ఫస్ట్ లెసన్ పేరేంటి చెప్పగలరు ఎవరైనా? ఫస్ట్ లెసన్ దేవుని సంపూర్ణ జ్ఞానం. సెకండ్ లెసన్ దేవుని సంపూర్ణ చిత్తం. థర్డ్ లెసన్ దేవుని సంపూర్ణ సత్కార్యములు. మరి ఇందాక మనము యెహోషాపాతు గురించి చదివినాం కదా, నేర్చుకున్నాం కదా, అది దేవుని సంపూర్ణ ఇష్టం. ఆయన ఏం చేశాడు? దేవుని సంపూర్ణ ఇష్ట ప్రకారంగా ఫస్ట్ లో చేయలేదు, అందుకని ఆయన నష్టపోయినాడు. తిరిగి తను ఏం చేసుకున్నాడు? తను తాను కరెక్ట్ చేసుకొని తిరిగి దేవుని యొద్దకు వచ్చి ఉన్నాడు. సో లాస్ట్ వన్ ఏంటి? దేవుని సంపూర్ణ బలం. లాస్ట్ ఏంటి? దేవుని సంపూర్ణ బలం. సో ఆసా ఏం చేశారు? ఆసా రాజు బలిపీఠాలన్నీ పడగొట్టి, తర్వాత విగ్రహాలన్నీ పడగొట్టేసి దేవుని బలిపీఠము బాగు చేసి అక్కడ బలులు అర్పించడము, తర్వాత దేవుని వాళ్ళకందరికీ కూడా దేవుని వైపు మనకు మర్చినాడు కాబట్టి ఆ ప్రాంతంలో ఏముండింది? ఆసారాజు కాలంలో నెమ్మది. ఏముండింది? నెమ్మది, సమాధానం. సో మనం అందరం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత బైబిల్ చదవాలి. అమ్మ మాట, నాన్న మాట, టీచర్ చెప్పిన మాట అల్లరి చేయాలా? చేయకూడదు. వెరీ గుడ్. అలాగే ఉంటామా మరి? అందరూ వినండి. ఇప్పుడు క్లాసెస్ వెళ్ళి 4th లెసన్ 5th లెసన్ పూర్తి చేసుకోండి, సరేనా? 2 లెసన్స్ అయిపోయినాయి కదా మీకు. చెప్పండి, లెసన్ నేమ్స్ గుర్తున్నాయా? దేవుని సంపూర్ణ ఇష్టం, దేవుని సంపూర్ణ బలము కదా. ఈ 2 లెసన్స్ పూర్తి చేసుకోండి. గంట వాక్యాలు అన్ని నేర్చుకోండి.
రేపు మార్నింగ్ మీ కంట ద్వారా పరీక్ష పెడతారు, మీకు ప్రైజ్లు ఇస్తారు. సరేనా? మనకు స్వార్థ